గ్రామంలోని జేఎన్సీ కాలనీలో ఇల్లు లేని నిరుపేదలు జేఎన్సీ కాలనీలో కట్టిన డబుల్ బెడ్రూమ్ కబ్జాకు పాల్పడ్డారు. ఎంత బుద్ధి ఎంతమంది నాయకులు చెప్పినా అధికారులు చెప్పినా తమ బాధను పట్టించుకోవడం లేదు అని నిరుపేదలు స్వతహాగా డబుల్ బెడ్రూమ్లో కబ్జాకు పాల్పడ్డారు. వైట్ షర్ట్ వేసుకుని మేమా నాయకులమని విర్రవీగే నాయకులు ఎక్కడ పోయారని, డబుల్ బెడ్రూమ్లో కట్టి సంవత్సరం పైన అయినా పేదవారికి డబుల్ బెడ్రూమ్లు అందజేయడం లేదని జేఎస్సీ కాలనీ నిరుపేదలు ఇష్టం వచ్చినోళ్ళు ఇష్టం వచ్చిన డబుల్ బెడ్రూమ్లో వెళ్ళిపోయారు. డబుల్ బెడ్రూమ్ బయట ఆధార్ కార్డులు పెట్టి ఇళ్లపైన పేర్లు రాయించుకుంటున్నారు. నాయకులు ఇచ్చేది ఎప్పుడు మేము తీసుకునేది ఎప్పుడు అనే విధంగా ఉంది అని, అందుకే తామే స్వతహాగా వచ్చి కబ్జా చేశామని జేఎన్సీ కాలనీ వాసులు తెలిపారు. ఈ కబ్జాకు పాల్పడిన వారు డబుల్ బెడ్రూమ్లకి అర్హులు లేకుంటే వీరిని ప్రభుత్వ నియమానుసారం తీసేసి మరీ లిస్ట్ పరంగానే డబుల్ బెడ్రూమ్ ఇస్తారని వేచి చూడాల్సి ఉంది. పని చేసి చూపెట్టాలి సార్ ఒక్కోళ్ళకి ఒక పని చేసి 20 సంవత్సరమా ఏం చేసిండ్రు చూపెట్టుండ్రి గరీబోడిది ఒక ఇల్లు కట్టి చూపెట్టిండ్రు అని చూపెట్టు నేను డబల్ పైసలు ఇస్తాను డబల్ బెడ్రూమ్ కాదు అందరికీ పంపించేస్తాను ఏం పంచారు సార్ మీరు మా ఉసుకే పోతున్నారు పర్మిషన్ వద్దు అంటారా మీరు ఇవని అంటే రైట్ చెప్తానే అంటారు కాదు పోయింది పర్మిషన్ సార్
पीछे आ रहे हो सब जन నిజామాబాద్ జిల్లా రుద్రు మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రభుత్వం ద్వారా కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇష్టం వచ్చిన వారు ఇష్టం వచ్చిన ఇళ్లలో వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటంటే బాన్స్వాడలో గత సంవత్సరంగా ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టారు, కానీ ఎవరికి పంచలేదు. గరీబోళ్ళు తమకు ఆసరా లేదని, తమకు ఇల్లు లేదని ఇక్కడ మీరు చూడొచ్చు ఇళ్లలో వెళ్ళిపోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రు మండల కేంద్రం జవహర్ నగర్ కాలనీలోని గ్రామస్తులందరూ తమకు ఇల్లు లేవని ఈ రకంగా తమకు ఇల్లు లెంకుంటున్నామని, తమకు నాయకుడు లేడని ఇళ్లలోకి వెళ్ళడం జరిగింది. నేను రిపోర్టర్ ఇర్ఫాన్. ఇప్పుడు మీరు డైరెక్ట్ వచ్చేసారు కదా, మరి ఎవరికి అడిగచ్చారు, ఎవరు వెళ్ళమన్నారు ఇక్కడ? అమ్మ మీకు ఇల్లు లేవా? నేను రిపోర్టర్ అన్నా, నేను అడుగుతున్నా అందరికి, అంటే ఇల్లు లేవని అందరు ఎవరికి అడిగితే ఇల్లు ఇవ్వలేదా? మీకు లేదా అన్న ఇల్లు? ఇట్లా ఆధార్ కార్డులు ఎందుకు అంట పెట్టారు? అంటే మీకు అట్లాగా అమ్మా, మీ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా? అయినా ఇయ్యాకొచ్చారు, మొత్తం సామాన్లు తీసుకొచ్చేసారా? అన్న ఎటు వచ్చారు?